పరమగీత గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనము. సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబమంత అందము గలదై సూర్యుని అంత స్వచ్ఛమును కలలను గలదై వ్యూహిత సైన్య సమభీకర రూపిణియగు ఏమి ఎవరు. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయానిధి ప్రేమ స్వరూపమైన మా తండ్రి, దేవా నీకు వందనాలు స్తోత్రములనైనా. నీ శ్రేష్టమైన ఉన్నతమైనటువంటి కృపను బట్టి నేడు దినమందు వాతావరణమును అనుకూలపరిచి నీ బిడలతో ఈ స్థలమంది సమయమందు నీవు మాట్లాడుచున్న దేవా నీకే స్తోత్రములు. గత దినమున నీవు జయకరముగా నీ వాడుకున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రములు. నేడు దినమందు అల్పులమైన మమ్ములను ఘనమైన స్థితిలో నిలవబెట్టి నీవే మా నోటికి నోరేయండి మాట్లాడుచున్న తండ్రి నీకు స్తోత్రములు నాయన. నీ విలువైన సంగతులు నేడు మా ఎల్లరికూ అనుగ్రహించి నేడు మాతో మాట్లాడి మహిమను పొందమని రెండవ రాకడలో వరుడుగా దిగురాని ఉన్న యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైన శ్వాసులారా, దేవుని బిడ్డలారా, దేవదేవుని యొక్క దేవుని ఆశీర్వాదము రాకడకు సిద్ధపరచగలిగే పరిశుద్ధత నేడు ప్రభు మనందరి జీవితంలో నింపి నడిపించునుగాక, ఆమేన్. దేవుని యొక్క ప్రియ సాన్నిధ్యంలోనికి వచ్చిన ప్రియమైన వారలారా, బైబిల్ గ్రంథములో దేవుడు పరమార్థమైనటువంటి సంగతులను తెలియపరచుట కొరకు ఇరువురు గ్రంథకర్తలను వాడుకునినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. బైబిల్ గ్రంథములో మనం చూస్తే పాత నిబంధన గ్రంథములో ఘనమైనటువంటి పారమార్థమైనటువంటి గ్రంథము పరమగీత గ్రంథం అయితే, క్రొత్త నిబంధన గ్రంథములో పారమార్థమైన గ్రంథము యోహాను రచించినటువంటి ప్రకటన గ్రంథము. ఈ రెండు గ్రంథాలు వధువు సంగమనకు, ప్రభు యొక్క రాకడకు, ప్రభు యొక్క రాజ్య సంబంధమైనటువంటి విషయాలను తెలియపరచడానికి ఏర్పాటు చేయబడినటువంటి గ్రంథాలు ఈ రెండు గ్రంథాలు. పారమార్థమైన గ్రంథములు అనగా పరలోక విషయములను మానవులకు అందించినటువంటి గ్రంథములు ఈ రెండు కనపడుతూ ఉన్నాయి. బైబిల్ గ్రంథము మానవునికి దేవుడు రాసినటువంటి లేఖ అయితే, ఈ పరమగీత గ్రంథము వరుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వధువైనటువంటి సంఘమునకు రాసినటువంటి ప్రేమపూర్వకమైనటువంటి లేఖగా కనపడుతూ ఉన్నది. దీనిని ఇది గ్రంథము కాదు, ఇది గొప్ప పాటని, పాట కాదు, ఇది గొప్ప వింతైనటువంటి నాటకమని ఈ గ్రంథమును గురించి పండితులైన వారు చెబుతూ ఉంటారు. ఈ యొక్క గ్రంథమునకు మూలవాక్యము ఏమిటి అనగా, నిష్కలంకమైన సంఘ ప్రేమ సమస్త కష్టములను జయించును అని ఈ గ్రంథము యొక్క స్వరము చెప్తూ ఉన్నది. ఈ గ్రంథములో కనపడుతున్నది ఏమిటి అంటే, వరుడు వరుని పైన, మరి వరుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వధువైనటువంటి సంఘం మీద కనపడుచున్నటువంటి నిష్కలంకమైనటువంటి ప్రేమ కనపడుతూ ఉన్నది. మరి వరుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు తన సంఘమును ఎంతగా ప్రేమిస్తున్నాడో, సంఘము కూడా ఎలాగున వరుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుని ప్రేమించాలో ఈ గ్రంథము చెప్తూ ఉన్నది. మరి అయ్యగారు ఈ యొక్క గ్రంథమును గురించి మాట్లాడుతూ, ఈ పరమగీత గ్రంథము రాకడకు ఆయుత్తపరిచే గ్రంథము అని మరి దైవజనుడు రాసి ఉన్నారు. దీనిని
సంభాషణల పుస్తకము అని చెబుతూ ఉంటారు. ఎందుకనగా వరుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువునకు వధువైనటువంటి సంగమునకు మధ్య ఉన్నటువంటి సంభాషణలే ఈ గ్రంథంలో కనపడుతూ ఉన్నాయి. మరి పరమగీత గ్రంథము దైవభక్తిలోనికి నిన్ను నడిపించే గ్రంథము. పరమగీత గ్రంథమును గూర్చి మరి దైవజనుడు చెబుతూ, ప్రభుని ఎక్కువగా ప్రేమించేవారు ఈ గ్రంథములోనికి రావలెను అని రాయబడి ఉన్నది. గనుక ఆయన సన్నిధి సహవాసపు అనుభవము కలిగిన వారే ఈ గ్రంథం యొక్క అనుభవంలోనికి రాగలరు అని దైవజనుడైన దేవదాసాయి గారు చెప్పి ఉన్నారు. గనుక ఈ దినమున యేసుక్రీస్తు ప్రభువుని మనము ఎంతగా ప్రేమించుచు ఉన్నాము. నేడు దినాలలో మనమే లోకమును ఎక్కువగా ప్రేమించగలుగుతున్నాము, కానీ ప్రభువుని ఎక్కువగా మనము ప్రేమించడం లేదు. మరి ఇక్కడ బైబిల్ గ్రంథం చెప్తున్నది, నీ లోకము కన్నా, నీ కుటుంబము కన్నా, నీ బిడ్డల కన్నా, లేక నీ భార్య లేక నీ భర్త కన్నా, ఈ లోకము కన్నా, చివరికి నీ ప్రాణము కన్నా ఎవరు ఎక్కువగా ప్రభుని ప్రేమించగలరో లేక దేవునిని ప్రేమించగలరో వారే దేవుని రాజ్యములోనికి అడుగు పెట్టగలరు అని రాయబడి ఉంది. గనుక బైబిల్ గ్రంథములో మనము చూస్తే, ఈ గ్రంథములో మనము చూస్తే ప్రభు యొక్క సహవాసం అనేది చాలా ప్రాముఖ్యముగా కనపడుతున్నది. ఒక విశ్వాసి కంట దేవునితో సహవాసం అవసరము. ఒక విశ్వాసికి సంఘముతో సహవాసం అవసరము. ఒక విశ్వాసికి ఒక విశ్వాసితో సహవాసం అవసరము, కానీ విశ్వాసి అవిశ్వాసితో సాంగత్యము చేయకూడదు. గనుక బైబిల్ గ్రంథంలో మనము చూస్తే ఇక్కడ సౌందర్య రూపము కలిగినటువంటి వధువు సంఘమును మనము చూడగలుగుతూ ఉన్నాం. ప్రభు సహవాసము కలిగి ప్రభు యొక్క రూపమును ధరించుకుని ఉన్నటువంటి ఈ పెండ్లి కుమార్తెను చూచి, ఆమెకున్నటువంటి సౌందర్యమును చూచి లోకము ఆశ్చర్యపడి ఈమె ఎవరు అని అంటున్నారు. ఈ దినమున ఈమె ఎవరో ఇక్కడ కనపడుతూ ఉన్నది. 4 భాగాలు మనము చదువుకున్న వాక్యములో కనపడుతున్నాయి. మొట్టమొదటిగా సంధ్యారాగము చూపట్టుచు, రెండవదిగా చంద్రబింబమంతా అందము గలదై, మూడవదిగా సూర్యుని అంత స్వచ్ఛమును కలలను గలదై, నాలుగవదిగా వ్యూహిత సైన్య సమభీకర రూపిణిగా కనపడుతున్నది. ఈ 4 కలిగినది ఎవరంటే పెళ్లి కుమార్తె సంఘము. గనుక ఈ దినమున మనము కూడా పెళ్లి కుమార్తె సంఘములోనికి రావలెను. ఎందుకనగా పెళ్లి కుమార్తె సంఘము మాత్రమే పరలోక రాజ్యములోనికి చేరుతుంది. మరి అయ్యగారు నేటి కాలమందు ఈ కాలమును గురించి రాస్తూ, ఇది చాలా భయంకరమైన కాలము, ఇది కడవరి కాలము, ఇది కలత కాలము అని రాసి ఉన్నారు. ఏ కాలంలో ఉన్నామంటే మనము కలత కాలములో ఉన్నాం. మరి ఈ కలత కాలములో ప్రతి వారి యొక్క జీవితంలో అనేకమైనటువంటి కలతలు కనపడుతూ ఉన్నాయి. కలత ఉన్నప్పుడు మనము దేనికి దూరం అయిపోతామంటే దేవునికి, దైవ సన్నిధిలోనికి దూరం అయిపోతూ ఉంటాం. మరి అయ్యగారు చెప్తూ, రాకడ కాలములోనంట భార్య భర్తల మధ్య, తల్లిదండ్రుల మధ్య, మరి పిల్లల మధ్య, అన్నదమ్ముల మధ్య, కుటుంబముల మధ్య, ప్రాంతముల మధ్య, దేశముల మధ్య ఏం పెడుతుందంటే కలత పెడుతుంది. గనుక అపవాదైన సాతాను ఎవరిని సమాధానముగా ఉండనవ్వదు. మరి నేనంటాను, ఇంట్లో కలత వచ్చిందనుకోండి, ప్రార్థన చేయగలమా? ఏమండి, సరే భార్య భర్తల మధ్య గొడవ వచ్చింది,
ప్రార్థన చేసుకుంటారా? వాక్యం చదువుతారా? కుటుంబ ప్రార్థన అనేది ఉంటుందా? ఉండదు. నీ యొక్క సన్నిధిని దూరపరిచేది ఏమిటి అంటే కలత. నేటి కాలంలో, ఈ రెండవ రాకడ కాలంలో మనమే కలత కాలంలో ఉన్నాము కనుక జాగ్రత్తగా మనం గమనించుకొని దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. ఒక శోధన కానీ, ఒక గొడవ కానీ, ఒక కలత కానీ నీ జీవితంలోనికి వచ్చినప్పుడు వెంటనే దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ప్రార్థించగానే నీకున్న కలత తీరిపోను అన్నారు. ఏం తీరిపోతుందంట? కలత తీరిపోతుంది. కానీ మరి ఈ యొక్క గొడవ వచ్చినప్పుడు మనము దేవుని సన్నిధిలోనికి వెళ్ళకుండా లోకంలోనికి వెళితేనో ఏమవుతాం? ఏమండి, మొదటి గొడవ కానీ మన మనసులో ఉన్నటువంటి భారమంతా దింపుకోవడానికి ప్రక్కవారితో చెప్తూ ఉంటాం, ఇతరులైన వారికి చెప్తూ ఉంటాం. వారు నీకు సమాధానము ఇవ్వకపోగా వారి ఎదుట మనం ఏమైపోతాం? చులకనవుతాము, హేళనవుతాము. మరి ఓ భార్య భర్తలు ఇరువురు దేవుని సన్నిధిలోనికి వెళ్ళిపోతున్నారంట. ప్రతి ఆదివారం ఆరాధనకు వెళుతున్నారు. ఇంతలో అపవాదైనటువంటి సాతానే వారి మధ్య ఒక చిన్న అనుమానము పెట్టినది, సందేహము పెట్టినది. తద్వారా గొడవ అనేది ప్రారంభమైపోయింది. ఇప్పుడు దేవుని మందిరం వదిలేస్తారు. ఇద్దరు ఏం చేస్తున్నారు? గొడవాడుతూ ఉన్నారు. కాసేపటికి వారు గొడవపడి సమాధాన పడకుండా బయటి వారి దగ్గరికి వెళ్ళి వారికి ఉన్నటువంటి విషయాలన్నీ చెబుతూ ఉన్నారు. బయటి వారు అంటున్నారు, అదేంటి, మీరు భక్తిగానే ఉంటారు కదా, నువ్వు నెమ్మదిగానే ఉంటావు కదా, ఇదిగో ప్రతి ఆదివారము దేవుని సన్నిధిలోనికి వెళతావు కదా, నీకెందుకు వచ్చింది గొడవ? దేవుని బిడ్డలారా, ఈ దినమున ఈ కలత కాలంలో మనము లోకము వైపుకు చూడకుండా దేవుని వైపుకు చూసినప్పుడు ప్రభు నీకేమిస్తాడంట? సమాధానమునిచ్చేవాడై ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈ దినమున సమాధానము కలిగిన వారమై మనం జీవించవలసిన వారమై ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఈ దినమున బైబిల్ గ్రంథములో పెండ్లి కుమార్తె సంగమును చూచి, ఆమె యొక్క రూపమును చూచి సంధ్యారాగము చూపట్టుచు అని పలుకుచున్నది లోకము. ఏమిటి సంధ్యారాగము అనగా? క్రొద్దిపాటి, మరి ఉదయమున కనపడే క్రొద్దిపాటి ఎండ. దీనిని అయ్యగారు అన్నారు మొట్టమొదటిగా శుద్ధి అన్నారు. సంధ్యారాగము చూపట్టుచు అనగా ఏం కావాలి? శుద్ధి చేపట్టుచు. మనలో ఏం కావాలి అంటే శుద్ధి కావాలి. ఈ దినమున ఈ యొక్క రాత్రి కాలమందు ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ దినమున మనం పరిశుద్ధులమా కామా? ఏమండి, ఎంతమంది పరిశుద్ధులు ఉన్నారో ఒకసారి చేతులు ఇద్దాం. అయ్యయ్యో, ప్రభుని బట్టి ప్రతివారు ఏమై ఉన్నారు? పరిశుద్ధులై ఉన్నారు. దేవుని బిడ్డలారా, వధువు సంఘమే, వధువు సంఘపు వరుసలోనికి వస్తున్న వారులారా, శుద్ధి లేకపోతే మరి మన జీవితంలో ఎదుగుదల అనేది ఉండదు. యేసుక్రీస్తు ప్రభువే ఈ లోకములోనికి వచ్చినాడు కనుక ఆయనే అసలైనటువంటి రాజు, అసలైనటువంటి ప్రవక్త, అసలైనటువంటి ప్రధాన యాజకుడే నీ కొరకు నరూపిగా దిగి వచ్చి మనందరి కొరకు ఏం పెట్టాడంట? ఆయన ఏమన్నా దేనితో కొన్నాడు? తన రక్తముతో కొన్నాడు. తన రక్తముతో మనలను కన్నాడు. ప్రభువే మనందరికీ జీవితం ఇచ్చాడు. ఏమండి, పరిశుద్ధమైనటువంటి జీవితము. ఒక తల్లి తన బిడ్డ మరి రోడ్డు మీద అక్కడ ఉన్నటువంటి అరుగు దిగి మట్టిలో ఆడుతూ ఉన్నాడు. తల్లి ఏం చేస్తుంది? బాగా ఆడుకుంటున్నాడు, ఇంకొంచెం మట్టిలో ఆడుకోవడం మంచిదా అంటదా?
లేక మట్టిలో ఆడుకుంటున్న బిడ్డను తీసుకొచ్చి శుభ్రపరుస్తుందా? ఏమండి, దేవుడు మీ అందరికీ ఏమిచ్చాడు? చక్కని స్వరం ఇచ్చాడు. ఇచ్చాడా లేదా? మరణాత సంతోషము. మరి ఈ యొక్క తల్లిని తన బిడ్డను తీసుకుని వచ్చి చక్కగా శుభ్రపరిచి మంచి వస్త్రాలు వేసి మరలా అరుగు మీద పెట్టిందంట. మరలా అక్కడికి వెళ్ళిపోయాడు, మరలా మట్టిలోనికి వెళ్ళిపోయాడు. ఎన్నిసార్లు స్నానం చేయించాలరా, మరి నువ్వు అక్కడే ఉండు అని అనుకునే తల్లి ఎవరైనా ఉన్నారా? మరలా ఏం చేస్తుంది? మరలా పరిశుద్ధపరుస్తుంది. ఈ దినమున మన ప్రభువే నీవు మరలా పాపము చేసినా నిన్ను వెదికి రక్షించి నిన్ను పరిశుద్ధతలో పెడుతూ ఉన్నాడు. అయ్యగారు అన్నారు, దేవుని కృపనంట మనము లోకు కట్టకూడదంట. పరిశుద్ధపరుస్తున్నాడని మాటికి నిన్ను నీవు అపరిశుభ్రపరుచుకుంటేనంట దేవుడిచ్చే కృపను పోగొట్టుకుంటావు. దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఇదిగో ఈ దినమున సంధ్యారాగము చూపట్టుచు అనగా పరిశుద్ధమైనటువంటి జీవితము కలిగిన వారమై ఉండాలి. నేనంటాను, పరిశుద్ధమైన జీవితం మనకి ఎప్పుడు వస్తుంది? ఏమండి, మరి ఈ దేవరపల్లి వాసులకు మరి నా వైపు చూడటమైనా సమాధానమైనా వస్తుందా? పరిశుద్ధత లేక శుద్ధి ఎలా వస్తుంది? గట్టిగా మాట్లాడండి అమ్మా. ఎలా వస్తుంది? ప్రభు సహవాసములోనికి వచ్చినప్పుడు. మన అయ్యగారే మనకొకటి పెట్టారు. ఏంటది? సన్నిధి. సన్నిధి సహవాసములోనికి వచ్చినప్పుడు ప్రభు సహవాసములో నీకేం కలుగుతుంది అంటే శుద్ధి కలుగుతుంది. మన జీవితంలో పరిశుద్ధత లేకపోతే ప్రభు సన్నిధిలో మనము నిలవలేము. పరిశుద్ధత లేకపోతే ప్రభు యొక్క రాజ్యంలోనికి మనము చేరలేము. బైబిల్ గ్రంథంలో ఆదాము నుండి 7వ వాడైనటువంటి హానోకు కనపడుతూ ఉన్నాడు. ఎవరంట? హానోకు. ఎవరి హానోకు అనగా దేవునితో నడిచినటువంటి వాడు, దేవునితో సహవాసం చేసిన వాడు. ఎన్నాళ్ళు చేశాడంటే దేవునితో సహవాసం ఆయన? ఏమండి, ఒక దినము కాదు, ఒక సంవత్సరము కాదు, 300 సంవత్సరాలు దేవునితో ఏం చేశాడు? సహవాసం చేశాడు. 365 సంవత్సరాలు జీవించినటువంటి హానోకే 65 సంవత్సరాలు బహుశా నేను అనుకుంటాను కుటుంబంతోనూ లోకములో జీవించి ఉండొచ్చు. కానీ ఇదిగో దేవునితో పరిచయం ఏర్పడిన తర్వాత ఎన్ని సంవత్సరాలు నడిచాడంట? 300 సంవత్సరాలు నడిచాడు. అయ్యగారే హానోకు చరిత్రను చెప్తూ, హానోకు దేవుడంట సమానముగా నడిచారంట. ఒక్క అంగుళము కూడా తేడా రాలేదంట. దేవునితో నడవడం అంటే ఏంటి? ఏమండి, ఆయన ఆజ్ఞలను అనుసరించుచు, ఆయన యొక్క మార్గములో నడుచుచు, ఆయన పరిశుద్ధతను అందుకుని పాప మలినములోనికి వెళ్లకుండా శరీరాశ, నేత్రాశ, జీవబడంబములను జయించుచు దేవునిలో ఎలా ఉన్నాడంట? పరిశుద్ధముగా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో మనం చూస్తే దినదినము దైవ సహవాసపు అనుభవము కలిగి దైవ గుణాలను అద్దువేసుకున్నాడంట. ఎవరు? హానోకు. మరి రాకడరాజు గారు ఈ సభలు ఏర్పాటు చేశారు. ఎందుకు? ఏమండి, సరే మీరెందుకు వచ్చారు? ఏమండి, ఎలీషాయి గారు మరి బైబిల్ మిషన్లో మొదటి అధ్యక్షులు, వారు మాట్లాడుతూ అణుములు అన్నానండి, మినుములు అన్నానండి అన్నారంట అయ్యగారు. దానిలో ఒక చిన్న కుర్రోడు లేచి మినుములు అన్నాడంట. అయ్యగారు చాలా సంతోషించి, ఆ కుర్రవాడు మినుములు అన్నాడు, మీ నోటిలో నుండి ఒక్క మాట కూడా రావడం లేదు.
సరే, ఈ దినమని మీరెందుకు వచ్చారు? మన సభలేంటి? దేని కొరకు వచ్చారు? చాలామంది అనుకుంటారు ఇక్కడ అడుగు తీసి ఎక్కడ పెట్టేద్దాం, పరలోకంలో అడుగు పెట్టేద్దాం అనుకుంటారు. మరి అంత సులువా? ఈ లోకములో సంపాదించుకోవడము కష్టము, పోగొట్టుకోవడము సులువు. అలాగే రేపు పరలోక రాజ్యంలోనికి చేరాలి అంటే కష్టమా సులువా? ఏమండి, దేవునిలో పరిశుద్ధముగా జీవించే వారికంట సులువంట, దేవుని ఆజ్ఞల ప్రకారంగా నడవని వారికి బహు కష్టము. గనుక మరి అయ్యగారు అన్నారు, ఊరికినే ఎవరిచ్చును పరలోకము. ఏమన్నారు? ఊరికినే ఎవరిచ్చును పరలోకము? విరిగి నలిగిన హృదయముతో నీ యొక్క జీవితమును పరిశుద్ధపరుచుకుంటేనే కానీ పరలోకములోనికి అడుగు పెట్టవు. హానోకే దేవునితో సహవాసము చేసి తనకున్నటువంటి ఇదిగో మలినమంతటిని పోగొట్టుకుని దేవుని పరిశుద్ధతను అందుకున్నాడంట. 6 నెలలు సహవాసం చేస్తే వారే వీరవుతారంటారు. మరి హానోకు ఎన్ని సంవత్సరాలు సహవాసం చేశాడు? 300 సంవత్సరాలు సహవాసం చేశాడు. దేవునితో సహవాసము చేసి ఆయన గుణములద్దుకుని దైవ మానవుడిగా రూపొంది దైవ స్వరూపమును ధరించుకొని ఉన్నాడు. ఎవరంటే హానోకు. దేవుడు అన్నాడంట, హానోకు హానోకు, నీ రూపం మారిపోయింది, నీ స్వరం మారిపోయింది, నీ నడవడిక మారిపోయింది, నీ క్రియలు మారిపోయాయి. ఇప్పుడు నువ్వు భూలోకవాసివి కావు, నువ్వెవరివి? పరలోకవాసివి. మరి నేనంటాను, పరలోకవాసిగా నీవు తయారవ్వాలంటే ఎక్కడ తయారవ్వాలి? సన్నిధిని గదిలోనే నీవు సిద్ధపడితేనే కానీ ప్రభు యొక్క రూపంలోనికి నీవు మార్చబడలేవు. మరి మీ చుట్టూ కొన్ని కంపెనీలు ఉన్నాయి, వాటిలోనికి వెళ్ళాలంటే మనకు యూనిఫామ్ ఇస్తారు, అది లేకుండా లోపలికి రానవరు. ఒక ర్యాకెట్ ప్రయోగానికి వెళ్ళాలి, ప్రయోగం చూడడానికి ఒక ర్యాకెట్లోనికి వెళ్ళాలి అంటే ఒక ప్రత్యేకమైన సూట్ ఇస్తారు, అది లేకుండా లోపలికి వెళ్ళి ఉండలేము. అలాగే రేపు పరలోక రాజ్యములోనికి చేరాలి అంటే ప్రభు స్వరూపము నీలోనికి రాకపోతే నీవు పరలోక రాజ్యములోనికి చేరలేవు. మా నాన్నగారు చెప్తూ ఉండేవారు, అనురాగరాయ్ గారు, పరలోక రాజ్యంలోనికి వెళ్ళాలి అంటే ప్రభు రూపము ఎక్కడుండే పొందాలంట. ప్రతివారు పరలోకములో ఉన్న ప్రతివారు ఎవరి రూపములో ఉంటారంటే ప్రభు రూపములో ఉంటారంట. మనమందరం ఎవరి రూపము? ఏమండి? ఆయన యొక్క రూపము. మరి దేవదాసాయి గారు రక్షణ సంకల్పన చెప్తూ, మట్టిలో నుండి తండ్రి బొమ్మ చేయడం ప్రారంభించాడంట మానవునిగా. ఈ బొమ్మ ఎలా చేస్తున్నాడంటే కుమారుని ముందు పెట్టుకుని ఆ కుమారుని రూపంలో ఎవరిని తయారు చేస్తాడు? మానవులైన మనల్ని తయారు చేస్తాడు. నేనంటాను, సృష్టికి ఇవ్వలేదు, దేవదూతలకు ఇవ్వలేదు, లోకంలో మరి దేనికి ఇవ్వలేదన్న రూపము ఎవరికి ఇచ్చాడు? ఏమండి? మన పోలిక చొప్పున అని చెప్తూ ఉన్నాడు. ఎవరి పోలిక మనము? దేవుని పోలిక. ఇప్పుడు పరలోక రాజ్యంలోనికి చేరాలి అంటే ప్రభు రూపము మనలో ఏర్పడాలి. గనుక ఈ దినమున ప్రభు రూపమును నీవు సంపాదించుకోవాలి. ఇద్దరు దేవుని సన్నిధిలోనికి వచ్చే ఇద్దరు విశ్వాసులు మరి ప్రార్థనలో ఉండేవారంట, వాక్యము చదివేవారంట, వాక్య ప్రకారముగా మరి ప్రార్థనలు చేసేవారంట. కానీ వారు లోకంలోనికి వెళ్ళినప్పుడు ఒక ఆవిడ భక్తిగా జీవించేదని వాక్య ప్రకారంగా, మరొక ఆవిడేమో భక్తిగా జీవించడం కాదు, దేవుని మందిరములో మాత్రమే భక్తిగా జీవించేది కానీ భక్తిగా కనపడేది కానీ మరలా లోకంలోనికి వెళ్ళగానే
లోకములోని ఉన్నటువంటి వారి వలె ఉండేదంట. దేవుని సన్నిధిలో చాలామంది భక్తిపరులుగా కనపడతారు, కానీ వారు లోకంలోనికి వెళ్ళినప్పుడు మరలా వారు ఏం చెందుతారు? మారు మనసు చెందుతారు, మరలా పాత జీవితంలోనికి వెళ్ళిపోతూ ఉంటారు. వీరిరువురు మోకాళ్ళుని ప్రార్థిస్తున్నారు. ఇంతలో మరి ఇరువురు ప్రభు మరి సన్నిధిలోనంట వారు మరణించారు. ఇరువురు వెళ్ళిపోయారంట. భక్తిగా వాక్య ప్రకారంగా నడిచినటువంటి ఆమెను దేవదూతులైన వారు స్తుతిగానములతో మరి ఆమెను చక్కని కిరీటం పెట్టి ఆమెను తీసుకెళ్ళిపోతున్నారంట. ఈ ప్రక్కనున్న ఆవిడ చూస్తుందంట, ఇదేంటి నా కొరకు ఎవరు రాలేదేంటి, నా కొరకు కొంచెం లేట్ అయ్యేదేమో మరని ఎదురు చూస్తుందంట. ఇంతలో ప్రక్కనే మరి అపవాది యొక్క దూతలు నిలబడ్డారంట. వారు వచ్చి పద మన లోకంలోనికి వెళ్ళిపోదాం అంటున్నారంట. ఈవిడ అంటుందంట, వారితో కూడా దెబ్బలాడుతుందంట, నేను అనుదినము ప్రార్థన చేసుకుంటాను, ఆదివారం ఆరాధనకి వెళ్తాను, మరి కానుక సమర్పిస్తాను, ఇదిగో వాక్యం చదువుతాను, అన్నీ నేను చేస్తాను, నా కొరకు పరలోకము నుండి దూతలు వస్తారు, కానీ మీరెందుకు వచ్చారని వాళ్ళతో దెబ్బలాడుతుందంట. సమే ఈమె వెళ్ళిపోతుంటే ఈవిడ కూడా వెళ్ళిపోతుందంట పైకి. పరలోక ద్వారబంధములో నుండి ఆమె చక్కగా టీవీగా వెళ్ళిపోయింది. వెనకాల వచ్చినటువంటి ఈవిడ్ని దూతలైన వారు అడ్డుకున్నారంట, వారితో దెబ్బలాడుతుందంట. భూలోకంలో ఎలాగున దెబ్బలాడుతుందో అలాగుననే పైన కూడా దెబ్బలాడుతుందంట. ఇదేంటి నన్నెందుకు రానవరు, నేను దేవుని వాక్య ప్రకారముగా నేను వాక్యం చదివేదాన్ని, అందరికంటే ఎక్కువ కానుకేసేదాన్ని, అందరికంటే గొప్పగా ప్రార్థన చేసేదాన్ని అన్నప్పుడు వారు అన్నారంట, అమ్మా నీవన్నీ చేసినా నీలో ఎవరు కనపడడం లేదు, ప్రభువు కనపడడం లేదు, ప్రభు రూపము నీలో లేదు కనుక నీవు ఈ యొక్క రాజ్యంలోనికి రావడానికి నీవు అర్హురాలు కాదు అని చెప్తున్నారంట. వారితో మరలా దెబ్బలాడుతుందంట. సరే ప్రభు అన్నారంట, ఆమెను లోపలికి వదలమన్నారంట. ఈమె లోపలికి వెళ్ళింది. పరలోకములో పరిశుద్ధులైన వారు సింహాసనం మీద కూర్చొని ఉన్నారు. వారు మహామహిమతో విరాజ్యులుతూ ఉన్నారు. ఈమె ఆ యొక్క చుట్టూ ఉన్నటువంటి వారిని చూస్తుంది. వారందరూ ఇదేంటి పరలోకంలోనికి పాప వచ్చింది ఏమిటని చూస్తున్నారంట వింతగా. వీరందరూ చూస్తున్నప్పుడు ఆవిడకు అనుమానం వచ్చిందంట, ఇదేంటి వారందరూ నన్నే చూస్తున్నారు, ఎందుకు నన్ను చూస్తున్నారు అని చెప్పి తనను తాను చూసుకొని ఉన్నదంట. ఏం లేదు, మహిమ వస్త్రం అనేది లేదు, ఆమె దిగంబరురాలుగా ఉన్నది. వెంటనే పరిగెడుతుందంట, పరలోకములో ఏదైనా మూల ఉంటుందేమో ఆ మూలలు దాక్కుందామని. పరలోకంలో ఏముండవు, మూలలు ఉండవు. పరిగెత్తు మరలా ఈ ద్వారం బయటకు వచ్చేసిందంట. బయటికి రాగానే ఈ సాతాను గడి దూతలందరూ పక్కపక్క నవ్వుతున్నారంట. నువ్వు అక్కడ ఉండలేవని నేను చెప్పానా, నువ్వు మరలా వస్తావని మాకు తెలుసు, అందుకే మేము నీ కొరకు వేచున్నాం. ఇదిగో నీవు ఉండవలసినది ఎక్కడంటే ఇదిగో మా లోకములు అని చెప్పి తీసుకుని వెళ్ళిపోయారు. దేవుని బిడ్డలారా, ఈ దినమున మన జీవితంలో పరిశుద్ధత లేకపోతే పరలోకములో మనము ఉండలేము. నీ జీవితంలో ఏముండాలంటే శుద్ధి ఉండాలి. శుద్ధి లేకపోతే నీ జీవితంలో దేవుని యొక్క సన్నిధిలోనికి నీవు చేరలేవు. ఈ శుద్ధి ఎప్పుడు వస్తుంది అంటే దేవుని సహవాసంలోనికి వచ్చినప్పుడు. గనుక క్రైస్తవ విశ్వాసి దినమునకు ఆదమపక్షము గంటైనా మరి నీవు దైవ సన్నిధి చేయనివాడు క్రైస్తవుడు కాడు. దేవుని బిడ్డలారా, ఈ దినమున మనము ఏ రీతిగా నీ జీవితం ఉన్నది. నేను అంటాను, ఎంతమంది రాత్రి పరుండే ముందు ప్రార్థన చేస్తున్నారు, ఎంతమంది లేచిన తర్వాత ప్రార్థన చేస్తున్నారు, ఎంతమంది
ఇదిగో ఆహారం కొరకు ప్రార్థన చేస్తున్నారు. ఒకసారి ఆహారం కొరకు ప్రార్థన చేస్తున్నారు. ఒకసారి చేతులేద్దాం. ఆహారము పెట్టుకున్నప్పుడు నేను ప్రార్థించుకుని తింటున్నాను అన్నవారు సంతోషమే. మరి మిగతా వారు చాలామందికి సగం అయిపోయిన తర్వాత గుర్తొస్తుంటుంది, అయ్యో ఈ ప్రార్థన చేసుకోలేదు అని. అప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటారు, నాయనా నీకు స్తోత్రం, నాకు ఆత్రం, ఆమేనని. మన జీవితంలో మరి ప్రార్థనకు చాలా తక్కువ విలువిస్తాం. కానీ ప్రభువు ఏమి చూస్తాడంటే నీ ప్రార్థన చూసేవాడు ఉన్నాడు. అయ్యగారు అన్నారు, ప్రార్థన చేసేవాడంట పాపం చేయలేడంట. పాపం చేసేవాడు ప్రార్థన చేయలేడు. ఈ దినమున నీ జీవితము పరిశుద్ధముగా జీవించాలి అంటే ప్రార్థనా జీవితము నీవు కలిగి ఉంటేనే కానీ దేవుని సహవాసము రాదు. దేవుని సహవాసంలోనికి వెళితేనే కానీ శుద్ధి రాదు నీ జీవితంలోనికి. మనల్ని తన రక్తధారల చేత మనల్ని కడిగివేసి పరిశుద్ధపరిచేవాడై ఉన్నాడు. హానోకు దైవ మానవుడిగా రూపొంది దైవ స్వరూపముగా మరి మారిపోయి దైవలోకములోనికి వెళ్ళిపోయాడు. ఓ భక్తుడు రాస్తున్నాడు, ఒక స్నేహితుని పిలిచినట్లుగా ప్రభు అన్నాడంట, హానోకు హానోకు నీ ఇల్లు చాలా దూరం ఉంది, నా ఇల్లు దగ్గరే ఉంది, రా నా ఇంటిలోనికి వెళ్ళిపోదామని చెప్పి తీసుకెళ్ళిపోయాడంట. గనుక లేకపోయేను అని వ్రాయబడి ఉంది. పితరుల కాలములో ఆరోహణమైనటువంటి శరీరముతో ఆరోహణమైనటువంటి వ్యక్తి ఎవరంటే హానోకే. ఎందుకనగా హానోకు ఉన్నటువంటిది మహిమ శరీరమును సంపాదించుకున్నాడు. ఎక్కడ? భూలోకములో ఉండి ఏం సంపాదించుకున్నాడు? మహిమ శరీరమును సంపాదించుకున్నాడు. హానోకులో పాపము మరి ఉన్నప్పటికీ పాపమును కడిగి వేసుకొనొచ్చు ప్రతి దినము దైవ సహవాసాన్ని చేయబట్టి జన్మ పాపములో నుండి విముక్తి పొందాడంట. దేవుని బిడ్డలారా, నర శరీరముతో రూపాంతరము చెంది మహిమ రూపముగా లేక మహిమ శరీరముగా మార్చబడి ప్రభువు చేత కొనుపోబడ్డారు. ఎవరు? హానోకు. ఈ దినమున మనము కూడా అలాగుని వెళ్ళవలసిన వారమై ఉన్నాం. దేవుని సన్నిధిలో హానోకు వలె దైవ సహవాసంలోనికి రావాలి. హానోకంట దేవునితో సహవాసం మొదలుపెట్టినప్పుడు సాతాను అనుకున్నాడంట, హానోకు హానోకు మీ పితరుడైనటువంటి ఆదామునే నేను పడవేశాను, ఎంతకాలం నడుస్తావు నడువు, నేను వచ్చి నేనేం చేస్తాను, పడవేస్తాను. కొంతకాలము తర్వాత హానోకు దేవుని యొక్క లక్షణాలను మరి అద్దుకొనుటను బట్టి దేవుని యొక్క మహిమను పొంది ఉన్నాడంట. ఎవరు? ఆదాము పోగొట్టుకున్న మహిమ, ఆదాము పోగొట్టుకున్న దైవ సహవాసము ఎవరు పొందారు? హానోకు పొందేశాడు. సాతాను వచ్చి చూసేటప్పటికి భయపడ్డాడట సాతాను. కారణం ఏమిటంటే దేవుని యొక్క లక్షణాలు ఉన్నాయి, దేవుని యొక్క పరిశుద్ధత ఉంది కనుక హానోకు దగ్గరికి రాలేకపోయాడంట. ఎవరు? సాతాను. సరే, నీలాంటి వాళ్ళు చాలామంది చూసాం, పరిశుద్ధతలో ఎంతకాలం నడుస్తావు నేను చూస్తాను, ఆ పరిశుద్ధతలో నుండి నీవు కొంతకాలం నీవే పడిపోతావు అని చెప్పి మరలా వద్దామని చెప్పి మరలా కొద్ది కాలం తర్వాత మరలా వచ్చి చూసేటప్పటికంట ప్రభు ఎవరో హానోకు ఎవరో గుర్తుపట్ట లేకుండా పోయాడంట. గనుక హానోకును చూస్తే ఎలా కనపడుతున్నాడంటే ప్రభువలే కనపడుతున్నాడు. హానోకు దగ్గరికి కూడా రాలేకపోయాడంట. దేవుని బిడ్డలారా, ఈ దినమున ప్రభు సహవాసాన్ని బట్టి లోక అంధకార చీకటి నుండి ఈ దినమున కొద్దిపాటి ఎండ లేక వెలుగు సృష్టిలో పడినప్పుడు చీకటి ఎలా పోతుందో ప్రభు సహవాసాన్ని బట్టి మనలో ఉన్నటువంటి పాప చీకటి ఏం పోతుంది? పారిపోతుంది.
ఒకసారి సాధు సుందర్ సింగ్ గారు హిమాలయ పర్వతాలకు ప్రతిరోజు ధ్యానానికి ఒక కొండ ఎక్కేవాడంట. ఆయన దారిలో ఒక బండరాయి చూచాడంట. ఆయన ప్రతిరోజు అనుకునేవాడంటే వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఈ బండ కింద ఏముందో చూడాలి. ఒకరోజు ఆ బండని ఎలాగైనా దొరిలించాలని చెప్పి ప్రయాసతో ఆ బండంతటిని దొరిలించాడంట. తీరా కిందే ఉన్నాయంటే చీకటి పురుగులు, అపరిశుద్ధత. ఎందుకనగా ఎండ పడదు కనుక, సూర్యరశ్మి పడదు కనుక ఆ యొక్క నీడలోనికి లేక ఆ చీకటిలోనికి అన్నీ చేరినాయి అంట. ఎప్పుడైతే ఈ రాయి పొర్లించాడో ఆ స్థలానికి ఏం పడింది? సూర్యరశ్మి పడగానే ఆ పురుగులు ఉంటాయా? ఆ చీకటి ఉంటుందా? ఏమీ లేవు, అవన్నీ పారిపోయినాయి అంట. ఈయన ధ్యానానికి వెళ్ళి తిరిగి వచ్చేటప్పటికి ఆ ప్రదేశం అంతానంట శుభ్రముగా ఉందంట. ఎలా ఉంది? ఎండిపోయి ఆ కలంకమంతా పోయింది. చాలా శుభ్రముగా ఉంది ఆ స్థలము. దేవుని బిడ్డలారా, ఈ దినమున నీ హృదయంలో చీకటి శక్తులు నీ హృదయంలో నివాసమై ఉన్నవేమో. ఈ రాత్రి కాలమందు ప్రభు యొక్క నీతి సూర్యుని యొక్క వెలుగు నీ హృదయంలో ప్రసరించగలిగితే నీ హృదయంలో ఉన్నటువంటి పాప చీకటులు ఏమైపోతాయి? పారద్రోలు వేసి మిమ్మల్ని అందరినీ పరిశుద్ధులుగా మార్చేవాడై ఉన్నాడు. మన హృదయంలో ఎవరు పడాలి? నీతి సూర్యుని యొక్క కాంతి. మరి మనం చెప్పుకుంటూ ఉంటాం, ఆయన సన్నిధిలోనికి వచ్చిన వారికంట ఆయన ముఖ కాంతి ప్రకాశింపజేస్తుంది. నీ ముఖ కాంతి మా మీద ప్రకాశింపజేయమంటున్నాం. ఈ దినమున దేవుని యొక్క వెలుగని ఈ యొక్క పరిశుద్ధమైనటువంటి మరి ముఖ కాంతి నీ మీద ప్రసరిస్తున్నప్పుడు నీ హృదయంలో ఉన్నటువంటి వేదన, నీ హృదయంలో ఉన్నటువంటి శోధన, నీ హృదయంలో ఉన్నటువంటి దుఃఖము, నీ హృదయంలో ఉన్నటువంటి అసూయ, ద్వేషములు, ఈ పాపములన్నీనంట ఏమైపోతాయి? ప్రభు వెలుగు పడగానే, వాక్య వెలుగు పడగానే నీ హృదయంలో ఉన్నవన్నీ పోయి ప్రభు నీకేమిచ్చేవాడై ఉన్నాడంటే సమాధానమును, అసలైన సంతోషమునిచ్చేవాడై ఉన్నాడు. దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ప్రభు సహవాసాన్ని బట్టి సంఘము ప్రకాశమబడినటువంటి సంఘమును క్రీస్తు స్వరూపములోనికి మల్చబడి సంఘమే ఈ యొక్క ప్రభు రూపము కలిగినటువంటి సౌందర్యము కలిగి ఉన్నది కనుక లోకం అంటున్నది సంధ్యారాగము చూపట్టుచు. గనుక శుద్ధి లేక ఈ దినమున పరిశుద్ధత చేపట్టుచు వారంటున్నారు, ఈమె ఎవరు? ఏమంటున్నారు? ఈమె ఎవరు? ఈ దినమున చాలామంది జీవితాలు తప్పుగా అనుకోద్ది, పేరుకు మాత్రమే మనమెవరము? క్రైస్తవులము. మనలో ఎవరు లేరు? ఏమండి, ఉన్నారా లేదా? మనలో ప్రభు ఉండవలసిన వారై ఉన్నారు. ప్రభు మన జీవితంలో ఉంటే మన స్వరం ఎలా వస్తుంది? మన క్రియలు ఎలా ఉంటాయి? మన యొక్క నడవడిక ఎలా ఉంటుంది? ప్రభు వలే ఉంటుంది. గనుక బైబిల్ గ్రంథంలో మనం చూస్తే సంధ్యారాగము చూపట్టుచు. రెండవదిగా చంద్రబింబమంతా అందము గలదై. రెండవది ఏంటంట? చంద్రబింబమంతా అందము అనగా వృద్ధి. ఏం కావాలి? ఏమండి, శుద్ధి లేకపోతే వృద్ధిలోనికి రాలేము. గనుక వృద్ధి కావాలి. ప్రతి క్రైస్తవ విశ్వాసురాలు ప్రభువులో వృద్ధి అవ్వాలి. చాలామంది అనుకుంటారు, నేను లోకంలో వృద్ధి అవ్వాలి, నాకున్నటువంటి ఉద్యోగంలో వృద్ధి అవ్వాలి, నాకున్నటువంటి ఇదిగో సంపాదనలో వృద్ధి అవ్వాలి,
నా కుటుంబం వృద్ధవ్వాలి అని అనుకుంటారు, కానీ నీ ఆత్మీయ జీవితము వృద్ధి పొందాలని కోరుకుంటున్నావా? ఎల్లకాలం ఉండే జీవితం ఏదంటే ఆత్మీయ జీవితము. అది ప్రభువులో వృద్ధి పొందకపోతే ఉపయోగమేమీ లేదు. ఎలీషా గారి దగ్గరికంట ఒక ఆవిడ బిడ్డనెత్తుకుని అయ్యగారు చేతిలో పెట్టి బోరు నేడుస్తుందంట. చూడడానికి చాలా అందంగా ఉంది, మరి బాగానే ఉంది. ఈయనకేం అర్థం కావటం లేదంటే ఇదేంటమ్మా అని అడిగినప్పుడు, అయ్యా ఈమెకి 5 సంవత్సరాలు అంటుందంట. చూడడానికి చిన్నగానే ఉన్నది. ఆశ్చర్యపోయారు అయ్యగారు. ఆమె అంటుంది, 2 సంవత్సరాలప్పుడు ఎలాగుందో ఇప్పుడు 5 సంవత్సరాలప్పుడు కూడా అలాగే ఉంది. ఏం లేదు, వృద్ధి లేదు. నేనంటాను, తల్లిదండ్రులకు సంతోషమా? ఈ దినమున మన జీవితంలో వృద్ధి లేకపోతే మన తండ్రి అయినటువంటి దేవునికి సంతోషమా? మరి మీ గురించి చెప్పను, కానీ మా సంఘంలో గురించి చెప్తాను. రక్షణ పొందగానే 6 నెలలు, ఇప్పుడు 6 నెలలు లేదులేండి, ఇప్పుడు 3 నెలలకు అయితే తగ్గిపోతుంది. వాక్యం అనగానే బైబిల్ గ్రంథం తెరుస్తారు, ప్రార్థన అనగానే మోకరిస్తారు, ఎక్కడ కూటమనగానే వారే ముందుంటారు. 3 నెలలు అయ్యేటప్పటికీ ఏమొస్తుంది? నిర్లక్ష్యము, అవిశ్వాసము. లోకములో ఉన్న వారిని చూచి విశ్వాసములో ఏమవుతారంటే చల్లబడతారు. మరి నేనంటాను, దేవునిలోనికి వచ్చిన వారు దినదినము పెరగాలి కానీ తరగకూడదు. దేవుని బిడ్డలారా, నీ విశ్వాసములో వృద్ధి కావాలి, నీ భక్తి జీవితంలో వృద్ధి కావాలి, నీ ప్రార్థనా జీవితంలో వృద్ధి కావాలి. అయ్యగారన్న, రక్షణ పొందినప్పుడు నీవు అరగంట ప్రార్థన చేస్తే, రక్షణ పొందినప్పుడు ఒక అధ్యాయం నువ్వు చదివితే, మరుసటి ఏడాదికి వచ్చేటప్పటికి నీవు అరగంటల్లా మరొక అరగంట పెంచుకోవాలంట ప్రార్థన. దేవుని బిడ్డలారా, ఈ దినమన ప్రభు భక్తిలో మనము ఎదగవలసిన వారమై ఉన్నాం. మా నాన్నగారు చెప్తూ ఉండేవారు, వారి తాతగారి కాలంలో, మరి ఎలీషా గారి నాన్నగారి కాలంలో, ఎలీషా గారికి మా నాన్నగారికి మాకు నేర్పినది ఏమిటంటే, వారంట ఉదయకాలం 4 గంటలకు లేచి 4 గంటల నుండి 5 గంటల వరకు మోకాళ్ళను ప్రార్థించి 5 గంటలకి వారు మరలా మరి పనిలోనికి వెళ్ళిపోయి పొలము పనులు చేసుకుని ఎండ ఎక్కేటప్పటికి మరి నీడ చూసుకొని తలకు చుట్టుకున్న తువాలును నేలపరిచి మోకరించేవారంట. మరలా ఎంతసేపు ప్రార్థన చేసేవారో తెలీదు. ప్రార్థన చేసిన తర్వాత కొద్దిగా ఆహారము తిని కాసేపు పరుండి మరలా ఎండ తగ్గిన వెంటనే మరలా పనులకు వెళ్ళి పనులు చేసుకొని వాటిని త్వరగా ముగించుకొని ఇంటికి వచ్చేవారంట. ఇంటికి వచ్చిన తర్వాత స్నానము చేసి కుటుంబముతో కొంత సమయం గడిపేవారంట. కుటుంబముతో కలిసి అందరూ ఆహారం భుజించేవారంట. మరలా రాత్రి పరుండైపోయే ముందు మరలా వారు మోకరించేవారంట. ఎన్ని గంటలు వారు కన్నీరు విడిచేవారో తెలియదంట. దినమునకు ముమ్మారు ప్రార్థన చేసేవారు. నేనంటాను, సౌఖ్యం ఉందా? ఏమండి, సమృద్ధి ఉందా? నేటి కాలంలో ఉన్నటువంటి భవనములు, నేటి కాలంలో ఉన్నటువంటి గృహాలు, నేటి కాలంలో ఉన్నటువంటి ఆహారము, నేటి కాలంలో ఉన్నటువంటి సౌఖ్యము ఆ కాలములో లేదు. అయినప్పటికీ వారు ఐక్యముగాను సంతోషముగాను దేవునిని వారు స్తుతిస్తూ ఆనందంగా జీవించేవారు. నేడు దినమందు ఏమండి, సౌఖ్యం ఉంది, సమృద్ధి ఉంది, చక్కనటువంటి విలాసవంతమైనటువంటి గృహాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ ఏమి లేదు, సంతోషం లేదు. అసలైన సంతోషం లేదు,
ఐక్యత లేదు. కారణం ఏమిటి అంటే ప్రార్థన లేదు. ఏం లేదు? దేవుని బిడ్డలారా, ప్రార్థన లేని జీవితంలో వృద్ధి ఎక్కడికి వస్తుంది? వృద్ధి ఎలా వస్తుంది? వృద్ధి పొందాలి అంటే ప్రార్థన జీవితం కావాలి. చాలామంది శరీర వృద్ధిని కోరుకుంటారు. ఈ లోకంలో నేను గొప్పగా మరి ఎదిగితే చాలు, నేను తరతరాలకు సంపాదిస్తే చాలు అనుకుంటారు, కానీ వారి యొక్క ఆత్మీయ జీవితము వృద్ధి లేదు. ఈ దినమున శరీరాత్మీయ జీవితములకు వృద్ధినిచ్చేది ఏమిటి అంటే దేవుని యొక్క సన్నిధి. గనుక వధువు సంఘమే దేనితో పోల్చబడిందంటే చంద్రబింబముతో పోల్చబడింది. కారణం ఏంటి? చంద్రుడే స్వయం ప్రకాశకుడు కాదు. సూర్యుని యొక్క వెలుగుతో చంద్రుడు వెలుగుతుండేవాడు. ఆ వెలుగును మనం ఏమని పిలుస్తాం? వెన్నెలని పిలుస్తాం. ఎలా ఉంటుంది? అది చల్లగా ఉంటుంది. దేవుని బిడ్డలారా, నీతి సూర్యుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు యొక్క కాంతి క్రైస్తవ విశ్వాసి పొందుకుని ప్రకాశమానమైనటువంటి వెలుగులో ప్రకాశింపబడాలి. గనుక ఇట్టి అనుభవంలో పెరగడానికి గల కారణం ఏమిటంటే మొదటిగా దేనిలో కడగబడాలి? క్రీస్తు రక్తములో కడగబడి శుద్ధి చేసుకున్నటువంటి సంఘమే ప్రభు యొక్క వెలుగు చేత ప్రకాశిస్తూ ఉన్నది. ఈ దినమున మన జీవితంలో వెలిగింపబడాలి. గనుక దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో మనం చూస్తే దేవుని సన్నిధిలోనికి వెళ్ళిన వాడు మోషే. 40 దివారాత్రులు దేవుని సన్నిధిలో ఉండి మోషే ముఖ చర్మము ప్రకాశించినది. ఈ దినమున ఆ ప్రకాశత నీలో ఉన్నదా? దేవుని బిడ్డలారా, ఈ దినమున ఏ కాంతి లేనటువంటి చంద్రుడు, సూర్యుని యొక్క కాంతి చేత చంద్రుడు ప్రకాశిస్తూ ఉన్నాడు. ఈ దినమున మన జీవితంలో పాపము చేసి ఏం పోగొట్టుకున్నాం? దేవుడు అనుగ్రహించిన మహిమ కాంతిని పోగొట్టుకున్నాం. ఈ దినమున రెండో ఆదామైనటువంటి యేసుక్రీస్తు ప్రభు తన రక్తముతో కడిగివేసి ఆయన నీతి సూర్యుడు గనుక నీతి సూర్యుని యొక్క కాంతి మన మీద పడుతుంది. ఈ దినమున మనము ప్రకాశించాలి. గనుక మనం ప్రకాశించి ఎవరిని ఆకర్షించుకోవాలి? ప్రభుని ఆకర్షించుకోవాలి. ఈ దినమున ప్రభువే మనలందరినీ ఆకర్షించుకొని ఉన్నాడు. ఆకర్షించలేదా? నన్ను ఆకర్షించము, మేము నీ యొద్దకు పరిగెత్తి వచ్చేదము. ఈ దినమున మనం అందరం ఎక్కడికి వచ్చాం? ప్రభు యొక్క కాంతి పొందడానికి. ప్రకటన గ్రంథంలో ఒక స్త్రీ కనపడుతుంది 12వ అధ్యాయంలో. ఆమె ఎవరిని ధరించుకుందంట? సూర్యుని ధరించుకున్న స్త్రీ. ఎవరి స్త్రీ అనగా సార్వత్రిక క్రైస్తవ సంఘము. గనుక ఈ యొక్క సంఘమునకు శిరస్సై ఉన్నటువంటి వాడు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు. గనుక ఆయనను ధరించుకున్నటువంటి పెండ్లి కుమార్తె ఎలా ఉన్నదంట? ప్రకాశిస్తోంది. ప్రకాశిస్తున్నటువంటి సంఘాన్ని చూచి ఈమె ఎవరు? దేవుని బిడ్డలారా, ఈ దినమున మరి ఎప్పుడైనా మిమ్మల్ని చూచి వీరెవరు అని ఇతరులైన వారు ప్రశ్నించారా? ఎప్పుడు ప్రశ్నిస్తారు? నీ జీవితంలో, నీ స్వరములో, నీ నడకలో, నీ ప్రవర్తనలో, నీ క్రియలో ప్రభు వారికి కనపడినప్పుడు. ఎవరు కనపడాలి? ప్రభు యొక్క రూపము వారికి కనపడాలి. ప్రభు యొక్క స్వరము వారికి వినపడాలి. అప్పుడే వీరు ఎవరు? దేవుని బిడ్డలారా, మన స్వరము, మన యొక్క విధేయత, మనకున్నటువంటి భక్తి చెప్పేస్తుందంట ఇతరులైన వారికి వీరు దేవుని బిడ్డలు. ఎవరు బిడ్డలు అంటే మనము దేవుని బిడ్డలమైన వారము. గనుక ఇదిగో లోకమై ఈ యొక్క సంఘమును చూచి సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబమంతా అందము కలదై, మూడవదిగా సూర్యుని ఎంత స్వచ్ఛమునో కలలు గలదై.
క్రైస్తవ విశ్వాసే మొదటిగా శుద్ధి చేయబడాలి, రెండవదిగా వృద్ధిలోనికి రావాలి. వధువు సంఘమే క్రీస్తు రక్తము అనే మరి రక్తము చేత శుద్ధి చేయబడి అనగా సంధ్యారాగము చూపడుచు, రెండవదిగా క్రీస్తు సహవాసములో వృద్ధి పొందొచ్చు అనగా చంద్రబింబమంతా అందము గలదై, ఇప్పుడు ప్రభు సహవాసములో ఏం కావాలంటే ఒకటి శుద్ధి, రెండవది వృద్ధి, మూడవది ప్రసిద్ధి. ఏం కావాలంట? ప్రసిద్ధిగాంచాలి. గనుక ప్రభు సహవాసములో మరింత హెచ్చించుకొని క్రీస్తు ప్రభు యొక్క సంపూర్ణమైన రూపంలోనికి మనము తయారవ్వాలి. గనుక మరి చాలామంది అంటారు, సూర్యుని స్వచ్ఛమైన మనసు రానిది అంటారు. మరి మన జీవితము ఎలా ఉండాలంటే స్వచ్ఛమైనది, రెండవదిగా కలలు గలదై ఉండాలి. గనుక ఇదిగో బైబిల్ గ్రంథములో మరి 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయములో పౌలు అంటున్నాడు, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకొనండి. ఎవరిని పోలి నడవాలి? ఏమండి? పౌలు అంటున్నాడు, నేను ఎలాగున క్రీస్తుని పోలి నడుస్తున్నానో మీరు నా వలె క్రీస్తుని పోలి నడవండి. నన్ను పోలి కాదు, ఎవరిని పోలి? క్రీస్తుని పోలి. ఈ దినమున క్రీస్తుతో ఉన్నటువంటి సహవాసము సంపూర్ణముగా ప్రభు రూపములోనికి మనం అద్దె వేసుకొని ప్రభు సహవాసములో నీవు ఉండగలిగితే ఆయన కలలను అద్దుకునే వారమై ఉండాలి. ఏమిటా కలలు? ఏమండి? అయ్యగారు అన్నారు, ఆయన యొక్క కళ ఎంత గొప్పది అంటే ఆయన లక్షణాలన్నీ ఆయన కలలేనంట. వెలుగు, జీవము, ప్రేమ, ఆద్యాంతరహితము ఆయన కళ అని రాశారు. ఆయనలో వెలుగున్నది, ఆయనలో జీవమున్నది, ఆయనలో ఇదిగో ప్రేమ ఉన్నది, ఆద్యాంతరహితము ఆయన కలగా ఉన్నది. ఈ దినమున మనలో కూడా ఏముండాలి? వెలుగు, జీవము, ప్రేమ మనలో నింపుతున్నాడు ప్రభు. గనుక ఇదిగో క్రీస్తు స్వరూపము మనము కలిగిన వారమై ఉండాలని ఇదిగో ప్రభు యొక్క వాక్య గ్రంథములో పెండ్లి కుమారుడు నేను యేసుక్రీస్తు ప్రభు పెండ్లి కుమార్తె సంఘం ఎలా ఉండాలో చెప్తున్నాడు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 26వ వచనము. చదువుకుందాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 26వ వచనము. చదవండి అమ్మా, చదవండి అమ్మా. అటువలి క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మరేదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాని మహిమగల సంఘముగా. చాలండి. ఇక్కడ 3 అంతస్తులు కనపడుతున్నాయి. మొట్టమొదటిది పరిశుద్ధమైనది గాను. ఎలా ఉండాలంట? ఏమండి? ఈ దినమున మనం అందరము వధువు సంఘము అన్నవారు ఒకసారి చేతులు ఇద్దాం. మేము వధువు సంఘం అన్నవారు అందరూ, మనం అందరం ఎవరమో వధువు సంఘం. మంచిదే. ఇప్పుడు చేయెత్తిన వారు నేను అడుగుతాను, మీరు చెప్పండి. మొట్టమొదటిగా ఎలా ఉండాలంట? పరిశుద్ధముగా ఉండాలి. మరి ఎంతమంది రక్షణ పొందారు? ఒకసారి చేతులు ఇద్దాం. సంతోషం. ప్రభు పాత క్రియలు మానివేసి ప్రభుని స్వరక్షకునిగా అంగీకరించి ప్రభు రక్తములో కడగబడి ప్రభు వైపుకు చూచినప్పుడంట ప్రభు మనకిచ్చే వస్త్రం ఏంటంటే రక్షణ వస్త్రం. రక్షణ వస్త్రం ధరించుకున్న మనము ఎంతమంది కాపాడుకున్న రక్షణ వస్త్రాన్ని? నేను ఒకరా? ఇప్పుడు అందరికి ఉందా రక్షణ వస్త్రం? అయ్యో, రక్షణ పొందారంటే అందరూ చేతులు ఇస్తారు కదా.
మీ అందరికి రక్షణ వస్త్రం ఉందా? మళ్ళీ ఏమైతే ఏం చెప్తారో ఈయన అనుకుంటారో ఏమో. నేనంటాను, పాపములో పడిన ప్రతివాడు ఏం పోగొట్టుకుంటాడంటే దేవుడిచ్చిన రక్షణ వస్త్రాన్ని పోగొట్టుకుంటాడంట. దేనిలో పడినవాడు? పాపములో పడినవాడు. ఇప్పుడు మనందరికీ ఏమీ లేదు, సంతోషంగా చెప్పేస్తున్నారు రక్షణ వస్త్రం లేదని. అయ్యగారు అన్నారు, పాపము చేస్తే శిక్ష తప్పదు, పశ్చాత్తాపడితే రక్షణ తప్పదు. నీ పాపము నుండి మరలుకొని ప్రభు ఎదుట నీ పాపమును ఒప్పుకొని పాపము నుండి తప్పుకుంటేనంట ప్రభు నీకేమిస్తాడంటే మరలా రక్షణ వస్త్రం ఇస్తాడంట. దేవుని బిడ్డలారా, ఈ దినమున మనమందరం ఏమై ఉన్నాం? ప్రభుని బట్టి మనం ఏమై ఉన్నాం? పరిశుద్ధులమే. రెండవదిగా నిర్దోషమైనటువంటి వారు అనగా దోషములైనటువంటి వారు అంటాం. తన సంఘం ఎలా ఉండాలి? నిర్దోషముగా ఉండాలి. మరి బైబిల్ గ్రంథంలో నోవాహు దేవుని దృష్టికి ఎలా ఉన్నాడంట? నీతిపరుడును నిందారహితుడై ఉన్నాడు. అనగా తనలో ఏమి లేదు, దోషం అనేది లేదు. గనుక దేవుడు ఎక్కడికి నడిపించాడు? రక్షణ వాడను కట్టించి రక్షణ వాడలోనికి నడిపించాడు. ఈ దినమున మన జీవితంలో కూడా నీవు నిర్దోషివై ఉంటే మనకొక వాడ వస్తుంది. ఏ వాడది? రాకడ వాడ. రెండవ రాకడ వాడలోనికి నీవు ఎత్తబడగలవు. గనుక నిర్దోషమైన వారిగా ఉండాలి. మూడవదిగా ఏం కావాలి మనకి? మహిమ కలిగిన సంఘము. అనగా మూడవదిగా ఏం సంపాదించుకోవాలి? ఏమన్నా దేవుని రాజ్యంలో ఏముంది? మహిమ. దేవదాసయ్య గారు చెబుతూ ఒక మాట అన్నారు, భూలోకములోనంట మహిమ సంపాదించుకునేది ఎక్కడంటే ఇక్కడే, పరలోకం వెళ్తే రాదంట. పరలోకములోనికి మహిమ లేకపోతే పరలోకములోనికి అడుగు కూడా పెట్టలేం. దేవుని బిడ్డలారా, ఇక్కడే మనం ఏం సంపాదించుకోవాలి? మహిమ సంపాదించుకోవాలి. నీ మహిమ స్థితే పరలోక మహిమలోనికి నిన్ను నడిపించేది. దేవుని బిడ్డలారా, నీ జీవితంలో ప్రభు సన్నిధిలో నీవు మోకాళ్ళుని నీ యొక్క హృదయమును పరిశుద్ధపరుచుకుని మహిమ కలిగినటువంటి సంఘముగా నీవు ఉండాలని క్రీస్తు ప్రభు యొక్క కోరిక లేక ఉద్దేశము. ఈ దినమున మరి గత కాలంలో పోయిన సంవత్సరం నేను చెప్పాను, రక్షణ ఎందుకొరకు? ఏమండి, ప్రభు రక్షణ ఎందుకు పొందాం మనం? ఈ లోకంలో చాలామంది ఏం చెప్తున్నారంటే, ప్రభుని నమ్ముకో, రక్షింపడు, పరలోకం వెళ్ళిపోతావు. ఎక్కడికి వెళ్ళిపోతావు? నేను అంటాను, అంత సులువా? ఏమండి, రక్షింపబడిన నీవు నీ పాపములను వదులుకొని పరిశుద్ధతలోనికి వచ్చి నిర్దోషమైన జీవితంలో దేవుని సహవాసములోనికి వస్తేనే తప్ప, దేవుని యొక్క మహిమ రూపమైన స్వరూపమును మనము ధరించుకుంటేనే తప్ప రాకడలో ఎత్తబడలేము. రక్షణ ఎందుకొరకంటే రాకడ కొరకే. ప్రభు ఎందుకొరకు వచ్చాడంటే నిన్ను వెతికి రక్షించడానికే కాదు, నీవు పోగొట్టుకున్నటువంటి తండ్రి సహవాసాన్ని తిరిగి నీకు అందించడానికి, తండ్రి సింహాసనం మీదకు నిన్ను తీసుకుని వెళ్ళడానికి ఆయన ఈ లోకంలోనికి నరుడిగా వచ్చాడు. వచ్చే నెలంతా మనం నరుడిగా వచ్చిన రాకడ గురించి చెప్పుకుంటాం. ఈ నెలంతా మనము వరుడుగా రాని ఉన్నటువంటి రాకడుని గురించి చెప్పుకుంటాం. దేవుని బిడ్డలారా, ఏది ముఖ్యం మనకి? ఏది ముఖ్యం? అయ్యగారు అన్నారు, లోకములో నామకార్థమైన క్రైస్తవుల కంట క్రిస్మస్ నెల చాలా ముఖ్యము. కానీ క్రీస్తునందు విశ్వాసముంచి రాకడ విశ్వాసులైన వారికంట ఈ నెల చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకనగా ఒక ఆయన అడిగాడంట,
ఈ రాకడ నెల ఎందుకు పెట్టారు అంటే, ఈ రాకడ పండుగ ఎందుకు పెట్టారు అని అడిగారంట. ఇప్పుడు అయ్యగారు అన్నారంట, రేపు రెండో రాకడలో మేము ఎత్తబడిపోతే భూలోకంలో చేయడానికి ఎవరు ఉండరు కనుక ప్రభు మమ్మల్ని తీసుకువెళతారని నమ్మి మేము ఏం చేస్తున్నామంటే ఈ రాకడ సభలు, రాకడ పండుగలు చేస్తున్నాం. దేవుని బిడ్డలారా, రాకడకు సిద్ధపడండి. ఈ దినమున ఈమె ఎవరీమె ఏమండి? బైబిల్ గ్రంథంలో మనం చూస్తే వధువు సంఘమే ఇదిగో ఈ యొక్క మరి పెండ్లి కుమార్తెగా సిద్ధపడి ప్రభు యొక్క తేజస్సును కలిగి ఆయన యొక్క మరి మహిమ రూపమును సంపాదించుకొని రేపు మేఘం ఎక్కేదై ఉన్నది కనుక ఆ మేఘములో మనమందరము ఎత్తబడవలెను గనుక మరి యూహిత సైన్య సమభీకర రూపిణియగు ఈమె ఎవరు? ఇంకో గంట అవుతుంది. మరలా మరొచ్చేసారి ఈ 4వ భాగం చెప్పుకుందాం. ఎవరంటే ఈమె యూహిత సైన్య సమభీకర రూపిణియగు ఈమె ఎవరు? పెండ్లి కుమార్తెకు ఉన్నటువంటి చక్కనటువంటి బిరుదు. ఇప్పటివరకు పెండ్లి కుమార్తె అని చాలా సౌమ్యంగా ఈ మూడిట్లు ఎలా కనపడుతుందంటే చాలా సౌమ్యంగా కనపడుతుంది. సంధ్యారాగము చూపట్టచ్చు, చంద్రబింబం అంతా అందము గలదై, సూర్యుని అంతా స్వచ్ఛమును కళను గలదై. ఈ 4వదిగా ఎలా కనపడుతుంది అంటే పెండ్లి కుమార్తె ఎంత శక్తి కలిగినటువంటి రూపము కనపడుతుందో మరొకసారి మరలా మనం వివరించుకుందాం. ఈ దినమున ప్రభు యొక్క సాన్నిధ్యంలోనికి వచ్చిన నీవు, క్రీస్తు యొక్క విశ్వాసమైనటువంటి నీవు మొదటిగా శుద్ధి కలిగి విశ్వాస జీవితంలో వృద్ధి పొంది ఆయన సహవాసములో పెరుగుచు ఆయన కలలను అద్దుకొని ప్రసిద్ధిలోనికి వచ్చి ప్రభు యొక్క రాకడ కొరకు నిరీక్షణ గలవారమై ఆయన సన్నిధి కొరకు ఎదురు చూడవలసిన వారమై ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఆయన రాకడ అతి సమీపమై ఉంది. నేటి కాలంలో ఇదిగో విశ్వాసులమైన మనము రాకడ రేపు వస్తుందిలేని నిర్లక్ష్యముగా ఉన్నామేమో. మనము రాకడ విశ్వాసం కాము. ఎప్పుడు రాకడ విశ్వాసులు అవుతారు అంటే ఇప్పుడే కలవరిస్తూ ప్రభువే వచ్చి వేస్తున్నారని ఎవరైతే సిద్ధపడతారో, ప్రభు సహవాసములో ప్రభు సన్నిధిలో ఎవరైతే ఎక్కువ కాలము గడుపుతారో వారే పెండ్లి కుమార్తె సంఘము. గనుక ఈ దినమున పెండ్లి కుమార్తె సంఘములోనికి మనమే వధువు సంఘ వరుసలోనికి ఈ సంఘమును దేవుడు నడిపించేవాడై ఉన్నాడు. గనుక దేవుని రూపమును ధరించుకుందాం, దేవుని తట్టుకు తిరుగుదాం. ఆయనే సమస్తమును మనలను శోధనల నుండి పరిహరింపజేసి మనను కిరీటదారులుగా చేసేవాడై ఉన్నాడు. గనుక మహిమ కిరీటమును మనం సంపాదించుకునే వారమై ఉండాలి. మరి శ్రమలను చూచి భయపడకు. శ్రమ ఎందుకొరకు అంటే మహిమ కొరకే. శ్రమను బట్టి మనకేమొస్తుంది? ప్రతి భక్తుడు శ్రమ పొందిన వాడే. గనుక అయ్యగారు రాశారు, మానవుడు శ్రమలు పొందక దైవ మానవుడేటి కాగలడు. గనుక మానవుడు శ్రమ పొందిన శ్రమ నిన్ను ఏమీ చేయదు. అయ్యగారు అన్నారు, మానవుడు నశించిపోయేంత శ్రమ దేవుడు పంపడు. శ్రమ చాటున ఏముందంట? మహిమ ఉన్నది. బంగారము కొలుములో వేస్తేనంట బంగారం మీద ఉన్న మస్టు రాలిపోయి బంగారం ఎలా కనపడుద్ది? ప్రకాశమానముగా కనపడుతుంది. నేనంటాను, సౌఖ్యము లేక ఆనందంలో ఎక్కువ ప్రార్థన చేస్తారా, శ్రమలో ఎక్కువ ప్రార్థన చేస్తారా? ఏమండి? సామాన్యంగా ఉన్నప్పుడు కన్నీటి ప్రార్థన చేస్తారా, శ్రమలో కన్నీటి ప్రార్థన చేస్తారా? శ్రమలోనే. దేవుని బిడ్డలారా, మరి అందుకని అయ్యగారు రాస్తారు, శ్రమల ఉపకారము శ్రమలే హారము, శ్రమలాత్మకు శృంగారము. గనుక శ్రమలలో నుండి దేవుని మహిమలోనికి రండి. దేవుని సహవాసములో ఉన్నవారికి శ్రమగా ఉండదంట. అయ్యగారు అన్నారు,
దేవుని సహవాసములో ఉన్నటువంటి విశ్వాసులైన వారికంట శ్రమ రమ్మంటే రావాలంటే పొమ్మంటే పోయే అధికారాన్ని ఎవరిస్తారు? దేవుడే ఇస్తాడు. చాలామంది తప్పుగా అనుకోతే రాగానే మోకరించి నాయనా నాకు ఈ శ్రమ ఉంది తీసే అని ప్రార్థన చేస్తూ ఉంటారు. ఒక విశ్వాసకి ఇలాగే ప్రార్థన చేసిందంట. పరలోకి వెళ్ళిన తర్వాత ఈమెకున్న వెలుగు తక్కువగా ఉంది, సింహాసనం మీద కూర్చున్న వారు పరిశుద్ధుల యొక్క వెలుగు ఎక్కువగా ఉంది. ప్రభుని అడిగిందంట, ప్రభువా వారికి ఎందుకు ఎక్కువ ఇచ్చావు, నాకు ఎందుకు తక్కువ ఇచ్చావు అని అడిగిందంట. అప్పుడు ప్రభు అన్నారంట, నేను నీకు శ్రమనిచ్చి నిన్ను మహిమలో కూర్చోబెట్టాలనుకున్నాను, కానీ నువ్వేం చేసావు? నాకు మహిమ వద్దు, శ్రమను తీసే అని ప్రార్థించావు కనుక నీకున్నటువంటి శ్రమ పోయినది, అలాగే మహిమ కూడా పోయినది. దేవుని బిడ్డలారా, ఈ దినమున మనం మహిమను సంపాదించుకుందాం. పరలోక రాజ్య వారసులుగా మనం సిద్ధపడదాం. ఆయన యొక్క మహిమ రూపమును అద్దుకొనొచ్చు మనం దిద్దుకుందాం. ఎందుకనగా మన కొరకు తన విలువైన ప్రాణమును వనర్చి ఉన్నాడు. ఆయనే మన కొరకు విలువైన ప్రాణమును పెట్టాడు. మన కొరకు ఆయనే ఇదిగో పరలోకములోనికి వెళ్ళాడు. నా తండ్రి నివాసములనంట అనేక నివాసములున్నవి గనుక నా తండ్రి యొద్ద అనేక నివాసములున్నవి. ఆయన కోరిక ఏంటో తెలుసా? నేనుండు స్థలములో మీరు నుండులాగున నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకుని వెళ్తానంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ దినమున మనమందరము ఈ రాకడ సభల ద్వారా సిద్ధపరచు ఆయన మహిమ రాకడ కొరకు ఎత్తబడగలిగే ధన్యత కూడి వచ్చిన మనెల్లరికూ ప్రభు అనుగ్రహించి మహిమను పొందును గాక. ప్రార్థించుకుందాం. దయానిధి ప్రేమ స్వరూపమైన మా తండ్రి, దేవానికి వందనాలు, స్తోత్రములు. ఈ రెండవ దినమందు రాకడ సభలలో నీవు మాకు అందించినటువంటి వర్తమానమును బట్టి నీకు స్తోత్రములు. ఈ దినమందు సిద్ధపడుచున్నటువంటి మా జీవితములలో శుద్ధిని నింపి వృద్ధిలోనికి మమ్మల్ని నడిపింపజేసి ప్రసిద్ధిలోనికి మమ్మలను నడిపించుచు నీ మహిమ రూపమును అందుకొని నీ రాజ్యంలో నివాసులుగా ఉండగలిగే ధన్యకరమైన స్థితి మా ఎల్లరికూ అనుగ్రహించండి నాయన. నీకే స్తోత్రములు. ఈ దినమందు నీ బిడ్డలైన వారు ఎంతమంది ఈ దినమున ఈ వాక్యమును ద్వారా విని ఉన్నారో వారి కలంకమును తీసివేసినందుకు స్తోత్రములు, వారి హృదయ మాలిన్యమును తీసివేసినందుకు స్తోత్రములు, వారిని పరిశుద్ధపరిచినందుకు స్తోత్రములు. నీ మహిమతో నింపండి. రాకడ యొక్క కోరిక, రాకడ ఆశను కలిగి, రాకడ నమ్మికతో, రాకడ విశ్వాసులుగా నీ రాజ్యములోనికి చేరగలిగే ధన్యకరమైన స్థితి మాకు దయచేయండి నాయన. దైవా, ఈ ప్రాంతంలో బైబిల్ మిషన్ పక్షముగా పనిచేస్తున్నటువంటి రెవరెండ్ రాకడ రాజు గారిని బట్టి నీకు స్తోత్రములు. వారు ఏర్పాటు చేసిన సభలు బట్టి నీకు స్తోత్రములు. వారిని బహుగా ఆశీర్వదించండి. వారి సంఘమును వృద్ధిపరచండి, సేవను వృద్ధిపరచండి, వధువు సంఘముగా సిద్ధపరచండి. దేవా, రాకడ పర్యంతము ఈ సభలను జరిగించుచు నీ కొరకు అనుక్షణము మేము సిద్ధపరచు నీ రాజ్య వారసులుగా మేఘమెక్కే ధన్యత మా ఎల్లరికూ అనుగ్రహించి మహిమను పొందమని మా కొరకు వరుడుగా రానియున్న యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్.